టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. ఓకే, వీటి యొక్క కొన్ని ఎలిమెంట్స్ యొక్క ప్రైజెస్ కాన్స్టెంట్గా ఉంటాయి. కొన్ని ఎలిమెంట్స్ యొక్క ప్రైసెస్ వాలటైల్గా ఉంటాయి, అంటే మారుతూ ఉంటాయి. ఓకే, ఇది ఫస్ట్ సినారియో, ఇది సెకండ్ సినారియో. ఇన్ఫ్లేషన్లో దీనికి ఎగ్జాంపుల్గా మనం ఏం చెప్పొచ్చు, ఫుడ్ ప్రోడక్ట్స్ ఇవి డైలీ బేసిస్ మారుతూ ఉంటాయి. ఈరోజు తక్కువ రేటుకి వచ్చింది, రేపు ఎక్కువ రేటుకి వస్తాయి. ఈరోజు ఎక్కువ రేటుకి వచ్చింది, రేపు తక్కువ రేటుకి వస్తాయి. తర్వాత ఎనర్జీ లైక్ ఆయిల్, గ్యాస్, వీటిలో కూడా డైలీ బేసిస్లో దీని యొక్క ప్రైజెస్ ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ మనకు 2 టైప్స్ ఉంటుంది. హెడ్లైన్ ఇన్ఫ్లేషను, తర్వాత కోర్ ఇన్ఫ్లేషను. ఇప్పుడు హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అంటే ఇది ఒక సినారియో అనుకుందాం. ఇది ఓకే నాట్ సినారియో. ఓకే, ఇక్కడ హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అంటే ఏవైతే ప్రైజెస్ కాన్స్టెంట్గా ఉంటాయో వాటిని కన్సిడర్ చేస్తాము, ప్లస్ వేటి యొక్క ప్రైజెస్ ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటాయి, అంటే వాలటైల్ అవుతూ ఉంటాయో దాన్ని కూడా కన్సిడర్ చేస్తాం. ఇక్కడ 2 ప్రోడక్ట్స్ ఉంటాయి. ఓకే, అయితే కోర్ ఇన్ఫ్లేషన్లో ఓన్లీ ఏవైతే కాన్స్టెంట్గా ఉంటాయో వాటిని మాత్రమే తీసుకుంటాం. ఇక్కడ మీరు బ్లైండింగ్ గుర్తుపెట్టుకోవాలంటే కోర్ ఇన్ఫ్లేషన్లో సి వస్తుంది, ఇక్కడ కూడా కాన్స్టెంట్ సి వస్తుంది. ఓకే, ఒకటి మాత్రం ఉంటుంది ఇక్కడ. హెడ్లైన్ ఇన్ఫ్లేషన్లో మనకు ఏవైతే ప్రైజెస్ చేంజ్ అవుతుంటాయో అవి తీసుకుంటాము, ప్లస్ ప్రైజెస్ చేంజ్ కాను కూడా తీసుకుంటాము. కోర్ ఇన్ఫ్లేషన్లో ఏవైతే ప్రైజెస్ కాన్స్టెంట్గా ఉంటున్నాయో వాటిని మాత్రమే తీసుకుంటాం. ఇప్పుడు మనకు కంట్రీస్ చూసినట్లయితే కొన్ని కంట్రీస్ కోర్ ఇన్ఫ్లేషన్ తీసుకుంటాయి, కొన్ని హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ని వాళ్ళు పారామీటర్గా యూజ్ చేయడం జరుగుతుంది అన్నమాట. అయితే ఏ కంట్రీస్ కోర్ ఇన్ఫ్లేషన్ యూజ్ చేస్తాయి, ఏ కంట్రీస్ హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ వాడతాయంటే ఏవైతే ఏవైతే డెవలప్డ్ కంట్రీస్ ఉన్నాయో, డెవలప్డ్ కంట్రీస్ అవి కోర్ ఇన్ఫ్లేషన్ వాడతాయి. ఏవైతే డెవలపింగ్ కంట్రీస్ అలాగే అండర్ డెవలప్డ్ కంట్రీస్ ఉన్నాయో ఈ కంట్రీస్ హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు డెవలప్డ్ కంట్రీ చూసామనుకోండి, ఇక్కడ ప్రైజెస్ ఆల్మోస్ట్ సేమ్గా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ కరెన్సీ స్టేబుల్గా ఉంటుంది, అలాగే వాళ్ళకి ఎటువంటి జియో పొలిటికల్ టెన్షన్స్ ఉండవు కాబట్టి ఫ్రీ ఫ్లో ఆఫ్ ఎక్స్పోర్ట్స్ ఉంటాయి అండ్ ఇంపోర్ట్స్ కూడా ఉంటాయి. సో జియో పొలిటికల్ టెన్షన్స్ ఉంటేనే ఈ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ మీద ఇంపాక్ట్ పడి అది దాని యొక్క ఫైనల్ రిజల్ట్ ఎక్కడ వస్తాయంటే రిటైల్ మార్కెట్లో వస్తాయి. ఓకే, అక్కడ ప్రైజెస్ పెరగడం తగ్గడం జరుగుతాయి అన్నమాట. ఇన్ డెవలప్డ్ కంట్రీస్లో మనకి ఇవన్నీ కూడా కాన్స్టెంట్గా ఉంటాయి కాబట్టి అక్కడ ప్రైజెస్ ఫ్లక్చుయేషన్స్ ఉండవు, ప్లస్ అక్కడ పోవర్టీ లెవెల్స్ కానీ చాలా తక్కువ ఉంటాయి, అలాగే ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అలాగే వాళ్ళ యొక్క ఏవైతే గూడ్స్ ఉన్నాయో, ఎలిమెంట్స్ ఉన్నాయో వాటి యొక్క ప్రైజెస్ స్టేబుల్గా ఉంటాయి కాబట్టి దే యూజ్ కోర్ ఇన్ఫ్లేషన్. మన కంట్రీ
లైక్ డెవలపింగ్ కంట్రీస్ అలాగే అండర్ డెవలపింగ్ కంట్రీస్ చూసినట్లయితే మనకు ప్రైజెస్ అనేటివి వాలటైల్గా ఉంటాయి. ఎందుకు? ఫ్యూ డేస్ బ్యాక్ $1 వచ్చి 80 రూపీస్ ఉంటే ఈరోజు $1 వచ్చి 90.25 రూపీస్ ఉంది. ఇక్కడ రూపీ డిప్రిషియేట్ అవుతుంది. మన కరెన్సీ అంత స్ట్రాంగ్గా లేదు. సో రూపీ డిప్రిషియేట్ అవ్వడం వల్ల ఏమైంది? ఇంపోర్ట్స్ అనేటివి కాస్ట్లీ అవుతున్నాయి. సో ఇంపోర్ట్స్ కాస్ట్లీ అయినప్పుడు మనం ఏదైతే ప్రోడక్ట్స్ మన మార్కెట్లో ఉన్నాయో దాని ప్రైజెస్ కూడా మారుతూ ఉంటాయి. దాంట్లో మెయిన్గా ఫుడ్ ప్రోడక్ట్స్ అలాగే ఆయిల్, గ్యాస్ ఇవి మారుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి మన ఇండియా అలాగే అదర్ డెవలపింగ్ కంట్రీస్ కానీ అలాగే అండర్ డెవలపింగ్ కంట్రీస్ హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ వాడతాయి. ఓకే, 2016 ముందు ఇండియా కోర్ ఇన్ఫ్లేషన్ వాడేది, తర్వాత హెడ్లైన్ ఇన్ఫ్లేషన్నే వాడటం జరుగుతుంది. ఎందుకు హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ వాడుతుందంటే ఇది ఎక్స్ప్లెనేషన్. మన కరెన్సీ స్ట్రాంగ్ కాదు, మనకు జియో పొలిటికల్ టెన్షన్స్ ఉన్నాయి, ఇటు చైనా ఉంది, అలాగే పాకిస్తాను, ప్రజెంట్ బంగ్లాదేశ్తో ఉంది, నేపాల్తో కూడా ఉండేది, ఇంకా ఫ్యూచర్లో ఎలా ఉంటుందో చెప్పలేము. ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ వల్ల మన ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ ఫ్రీ ఫ్లోగా జరగట్లేదు. అలాగే ప్రజెంట్ యూఎస్ఏతో కూడా కొన్ని టెన్షన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మన మార్కెట్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. అందువల్ల ప్రైజెస్ అనేవి మారుతూ ఉంటాయి. కాబట్టి ఇండియాకి ఏ ఇన్ఫ్లేషన్ బెటర్ సూటబుల్ అంటే ఏ ఇన్ఫ్లేషన్ బెటర్ అంటే హెడ్లైన్ ఇన్ఫ్లేషన్. ఓకే, ఇది మనకు కోర్ ఇన్ఫ్లేషన్ అండ్ హెడ్లైన్ ఇన్ఫ్లేషన్.